పునరుత్థాన దినము, ప్రభు లేచిన దినం, మరణాన్ని జయించి మృత్యుంజయుడే తిరిగి లేచినటువంటి ప్రభువారిని ఆరాధించడానికి మనందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఆయన సజీవుడు, సజీవులు సజీవులే కదా, ఆయన ఆరాధిస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ జీవవాక్యం వినడానికి మనం దేవుని మందిరానికి వచ్చి ఉన్నాం. అందున ఈ యొక్క దినం ప్రభు యొక్క బల్ల దినము, ప్రభు వారు ఇచ్చిన క్రమంలో మనం ఉన్నాము. దయచేసి గమనించండి, వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. చాలు. హల్లెలూయా. ప్రియులారా, త్వరగా మన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీరందరూ రక్షణ అనుభవంలో ఉన్నవారే, దేవుని వాక్యము కాస్త కోస్త తెలిసిన వారే, మందిరానికి వస్తున్న వారే. కానీ ప్రభు బల్ల లేదా ప్రభు రాత్రి భోజనము ఈ యొక్క క్రమంలో మనం ఈ దినం ఉన్నాము. ఈ దినం పాటించవలసిన వారమై ఉన్నాం. పౌలు అంటున్నాడు, పౌలుకి ఒకటి అప్పగించబడింది. ఏంటి అంటే అప్పగించబడింది ప్రభు యొక్క ఆ శరీరమును గూర్చి, ఆ రక్తమును గూర్చి సంఘానికి బోధించాల్సిన బాధ్యత, నేర్పించాల్సిన బాధ్యత దేవుడు పౌలు గారి యొక్క భుజముల మీద పెట్టాడు. ఆ పెట్టబడినటువంటి ఆ క్రమాన్ని తీసుకుంటూ అని అంటున్నాడు, ఆయన సంఘానికి, ఆయన తర్వాత ఆయన సంఘానికి అప్పగించాలని, దేవుడు నాకు అప్పగించిన దాన్ని నేను మీకు అప్పగిస్తున్నాను. ప్రభువైన యేసు తను మరణించి శిలువ వేయబడి సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి 3వ దినాన ఆయన లేచాడు. స్తోత్రం చెప్తారా? పునరుత్థానుడై తిరిగి 3వ దినాన లేచాడు. ఆయన లేచినప్పుడు ఆరోహణమై పరలోకానికి ఆయన వెళ్ళాడు. ప్రియులారా, ఆయన లేచినప్పుడు అనేక మంది ఆయన కనబడ్డాడు. అనేక మందికి ఆయన కనబడ్డాడు. మొదట మగ్దలేని మరియా, వేరొక మరియా సమాధి దగ్గరికి వెళ్ళి చూశారు. ఆ సమాధిలో యేసుక్రీస్తు ప్రభు వారు లేరు. యేసు ప్రభు లేరని వారు కంగారు తొందర పడతా ఉంటుండగా అక్కడ 2 దేవదూతలు వారు పక్కన నిలబడి వారికి చెప్తున్నారు, అమ్మా ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏ రోజు జరిగింది సంఘటన? వారు ఎప్పుడు చూశారు అంటే, పునరుత్థానుడైన యేసుని వారు వెతికినప్పుడు ఆదివారపు దినాన. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచన భాగం. విశ్రాంతి దినమున గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. చాలు. ప్రియులారా, ఆదివారపు దినాన తెల్లవారుచుండగానే వారు అక్కడి నుంచి లేచి, ఇంట్లో ఉన్నటువంటి వారు రాత్రంతా కునికిపాడిన వారు తెల్లవారుచామున 3వ దినాన లెగుస్తానని చెప్పినటువంటి ఆయనను వెతకడానికి సమాధి దగ్గరికి వెళ్ళి చూశారు. సమాధి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు లేరు. హల్లెలూయా. ఆయన లేచాడట. ఈ యొక్క యావత్తు ప్రపంచంలో కొన్ని వేల కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భూమండలం మీద అనేకులు నిద్రించారు, సమాధి చేయబడ్డారు. కానీ తిరిగి లేచిన వారు ఎవరు లేరు. తిరిగి లేచిన వారిలో మొట్టమొదటి వ్యక్తి నజరేయుడైనటువంటి యేసయ్య. హల్లెలూయా. మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. మన దేవుడు పునరుత్థానుడైనటువంటి దేవుడు. మన దేవుడు సమాధిని సమాధి చేసినవాడు. మన దేవుడు మరణపు ముళ్ళును విరిచినవాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరో?
మరణపు ముళ్ళుని విరిచాడు. మరణాన్ని, దాని బలాన్ని, దాని అధికారాన్ని, దాని శక్తిని, దానికి ఉన్నటువంటి పునాదిని ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే అంతటిని సిలువలో ఆ మరణాన్ని మరి సమాధి చేసి, సిలువలో మరణాన్ని మరి ముగించి, మరణానికి సమాధి చేసి, ఆ సిలువ మరణము ద్వారా మరణాన్ని గెలిచిన వాడు మన ప్రభు. హల్లెలూయా. ఏంటి యేసుక్రీస్తు ప్రభులో ప్రత్యేకత అంటే, యేసుక్రీస్తు ప్రభు మరణమును గెలిచి తిరిగి లేచిన వాడు. హల్లెలూయా అని అంటున్నాడు. ఆయన యందు విశ్వాసముంచువారు కూడా, యేసు ప్రభులో విశ్వాసముంచువారు కూడా యేసు ప్రభు వారే తిరిగి లెగుస్తారు. యేసు ప్రభు వలే తిరిగి లెగుస్తారు. మనందరం ఎందుకు యేసు ప్రభు దగ్గరికి రావాలి, నమ్ముకోవాలంటే యేసు ప్రభు వలే మనము కూడా మరణములో నుంచి తిరిగి పైకి వెళ్ళాలని, మరణంలోంచి లేచి నిత్యత్వములోనికి వెళ్ళాలని మనము ప్రభుని నమ్ముకోవాలి. దేవుని స్తోత్రం. కడుపున పోయిందని ప్రభుని నమ్ముకోవడం కాదు, ఉద్యోగం వచ్చిందని ప్రభు నమ్ముకోవడం కాదు, ఇల్లు కట్టుకున్నామని ప్రభు నమ్ముకోవడం కాదు, ఇగో మా పిల్లకి పిల్లలు పుట్టారండి అందుకు దేవుడు ఉన్నాడు, అందుకు దేవుడు నమ్ముకున్నానండి అన్నవారు చాలామంది ఏవేవో లాభాపేక్షను ఆశించి, ఏవేవో మేలుల కొరకు యేసు ప్రభుని నమ్ముకున్నారు. కానీ అది విశ్వాసము కాదు, అది మేలు, దేవుడు చేస్తున్న మేలు. మనము చనిపోయిన తర్వాత తిరిగి లెగుస్తాం అన్నటువంటి విశ్వాసముతో, నమ్మకంతో ప్రభుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఎందుకు ఆరాధించాలి? మన ప్రభు సమాధి నుంచి తిరిగి లేచాడు కనుక మనము ప్రభుని ఆరాధించాలి. ప్రభుని ఆరాధించేవారు పాటించవలసిన విషయాలు 4 చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. ప్రభు యందు విశ్వాసం ఉంచేవారు పాటించవలసిన 4 ప్రధానమైన సంగతులు. యేసు ప్రభుని వెంబడిస్తున్నవారు, విశ్వాసంతో ఉన్నవారు, ఆరాధనకు వస్తున్నవారు 4 విషయాల్లో చాలా జాగ్రత్తగాను, క్రమము తప్పకుండాను చేయవలసినటువంటి పనులు. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థించుటయందును ఎడతెగక యుండిరి. దేవుని స్తోత్రం. అపోస్తుల బోధ, అపోస్తులు ఏదైతే బోధించారో ఆ బోధలో ఉండాలి. తర్వాత ప్రార్థనలో ఉండాలి, సహవాసములో ఉండాలి. మనందరము సహవాసము కలిగి ఉండాలి. అంటే సమానము, వాసం అంటే నివసించుట లేదా బ్రతుకుటని అర్థము. అందరము కలిసి అనగా ఒకే మనస్తత్వము, ఒకే ఆలోచన కలిగి, ఒకే ఉద్దేశము కలిగి మనందరము ఐక్యతతో జీవించాలన్నది పునాది అయినది సహవాసము. మనందరము ఒక సంఘ సహవాసములో ఉండాలి, ఒకే సహవాసం. ఆ సహవాసం అంతా పరిశుద్ధుల సహవాసము, ప్రార్థనా పరుల సహవాసము, నీతివంతుల సహవాసము, యథార్థవంతుల సహవాసము, భక్తి పరులతో సహవాసము. ఎవరితో సహవాసం చేయాలా? భక్తి పరులతో. దావీదు కీర్తనలు రాస్తూ మొదటి కీర్తనలు ఏమని రాశాడంటే, అపహాసకుల కూర్చుండు చోటన కూర్చుండక, దుష్టుల మార్గమున నడువక, దుష్టుల మార్గం నడవక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక, దేవుని వాక్యమును ధ్యానించేవారు ఉండు చోటన, ప్రార్థించేవారు ఉండే చోటన, అనగా భక్తి పరులు, దేవుని బిడ్డలు అందరం కలిసి ఉండాలన్నది దేవుని వాక్యం యొక్క ఉద్దేశము. సహోదరులట, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలో మనోహరము. ఐక్యత ఉన్న చోట సమాధానం ఉంటుంది, సమాధానం ఉన్న చోట ప్రభు ఉంటాడు. ఆయన సమాధానానికి కర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. అందరిలో ఒకే మనసు ఉండాలా, ఒకే ఆలోచన ఉండాలా, ఒకే దర్శనము గురి కలిగి ఉండాలా. ఆ దర్శనము గురి ప్రభు అయి ఉండాలా, వాక్యమై ఉండాలా. ప్రియులారా, ఇందులో ఈ 4 నేను ఒక విషయాన్ని మా ఉదయకాల సమయంలో బోధించాలని ఇష్టపడుతున్నాను. ఆ ఒక విషయమే రొట్టె విరుచుట యందును ఎడతెగక యుండిరి. స్తోత్రం చెప్తారా? దేని యందు ఎడతెగకున్నారు? రొట్టె విరుచుట యందు ఎడతెగక యుండిరి.
దానినే ఆ క్రమాన్నే పౌలు గారు కొరింథీ సంఘానికి బోధిస్తూ ఉన్నారు. అయ్యలారా, దేవుడు నాకు అప్పగించినది నేను మీకు అప్పగించుచున్నాను. అదేంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు, ప్రభువైన యేసయ్య తాను అప్పగింపబడిన రాత్రి. చూడమ్మా, యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం చదవాలా? విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరుల అరణ్యములో మన్నాను తిన్నను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూను, చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరైనను చెప్పండి, ఎవరైనను ఆహారమును భుజిస్తే, ఎవరైనను ప్రభు బలలో సమీపిస్తే ఏటట వాడు ఎల్లప్పుడూను జీవించును. వాడు ఎల్లప్పుడూ బ్రతికే ఉంటాడు, ఆత్మలో బ్రతికుంటాడు. ఒకవేళ శరీర సంబంధంగా మృతి పొందితే తిరిగి ఆ యొక్క వాక్యమును బట్టి లేదా ఆ ప్రభు బలను బట్టి ఆ వ్యక్తి తిరిగి బ్రతికించబడతాడు. ఎల్లప్పుడూను చెప్పండి, ఎల్లప్పుడూను ఎవరు బ్రతుకుంటారు? ఎవరైతే ఈ మన్నాను తింటారో, లేదా ఎవరైతే శరీరములో పాలిభాగస్తులై ఉంటారో, ఎవరైతే రక్తములో పాలిభాగస్తులై ఉంటారో వారు ఎల్లప్పుడూను, చదవండి అమ్మ మాట, వారు ఎల్లప్పుడూను, ఎవడైనను ఈ ఆహారం భుజించితే, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంతమంది మీలో ప్రభువుల కొరకు సిద్ధపడొచ్చారు? ఎంతమంది ప్రభువుల కొరకు సిద్ధపడొచ్చారు? కుడి చేయి చూపించాను. ఎంతమంది ప్రభువులలో చేతులు పెట్టడానికి వచ్చారు? ఎంతమంది అయితే ప్రభు బలలో చేతులు పెట్టడానికి అనగా భుజించడానికి వచ్చారో, ఇది శరీర సంబంధమైన మన్నా కాదు, పరలోకము నుంచి దిగొచ్చిన మన్నా. ఆ పరలోకము నుంచి దిగొచ్చిన మన్నా పేరు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అంటున్నాడు, ఒక రొట్టెని పట్టుకొని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది మీ అందరి కొరకు విర్రబడుతున్న నా శరీరం. ఆయన తన సొంత శరీరాన్ని విరిచి మన కొరకు పళ్ళెంలో పెట్టాడు, మన కొరకు ముందు పెట్టాడు. ఈ ఆహారాన్ని భుజించండి. ఎవడైతే ఈ ఆహారాన్ని భుజిస్తాడో వాడు ఎల్లప్పుడూ బ్రతికే ఉంటాడు. హల్లెలూయా. వాడు ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటాడు. వారిలో మరణ భయం ఉండదు, వారిలో మరణం అనేది ఉండదు, మరణపు ఛాయ ఉండదు. కారణం ఏంటంటే వారు కూడా యేసుక్రీస్తు ప్రభు వలె శరీర సంబంధంగా మరణిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ శరీరాన్ని తినిన కారణంగా ఎందుకు భుజించాలో చెప్తున్నాను, ఎందుకు ప్రభువులలో చేతులు పెట్టాలో చెప్తున్నాను. ఎందుకు ప్రభువులో చేతులు పెట్టాలంటే, మనం రక్షించబడిన మనము, కడగబడిన మనము, యేసు రక్తములో పరిశుద్ధపరచబడిన మనము దానితోనే సరిపోదు. అది మాత్రమే కాదు, మనమందరము ఈ ప్రభు బలలో చేతులు పెట్టాలా, పట్టుకోవాలా, తీసుకోవాలి, తినాలి. ఎందుకు తినాలంటే ఆయన మరణాన్ని తిరిగి గెలిచి లేచిన వాడు కనుక. ఆ శరీరాన్ని తినిన మనము సమాధి చేయబడిన తరువాత ఆయన యొక్క దేహము మన దేహముతో ఏకమై, అనగా మృత తుల్యమైనటువంటి మన దేహాన్ని, మన్నైపోయినటువంటి మన దేహాన్ని యేసు ప్రభు యొక్క శరీరము లేదా యేసు ప్రభు యొక్క దేహము మనలో ఉండే కారణము చేత మనము ఏమవుతామంటే, సమాధి చేయబడిన మనము యేసు ప్రభు శరీరమున పునరుత్థాన బలము చేత మన శరీరము పైకి లేపబడుతుంది. మనంతటి మనంగా లేవు. ఒకవేళ మనంతటి మనంగానే లెగిస్తే, మనకంటే ముందు చనిపోయిన అన్యులు, మనకంటే ముందు చనిపోయిన అందరూ లేచిపోవాలా, అంతేనండి. ఒకవేళ మనంతటి మనమే లెగిసిపోయామనుకో, మనం చచ్చిపోయినాక యేసుప్రభు నమ్మేసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతావు, నువ్వు లేచిపోతావు, గెలిచిపోతావు అని ఎవరైనా ఒకళ్ళు చెప్పారనుకోండి, మన వాళ్ళు అందరూ లేచుతారు కదా. కానీ యేసు ప్రభు యొక్క శరీరం తిని రక్తమును పానము చేసిన వారిలో యేసు ప్రభు శరీరములో రక్తములో ఉన్న బలము,
ఆ పునరుత్థాన శక్తి, ఆ పునరుత్థానానికి ఉన్న బలము మనలో నిక్షిప్తమై మనము కూడా చనిపోయి సమాధి చేయబడినప్పుడు ఆయనకున్న పునరుత్థాన బలము చేత ఆ పునరుత్థాన బలము విశ్వాసము ద్వారా మనమును ప్రవేశిస్తున్నాము కనుక అది ఏం చేస్తంటే మట్టి అయిన మనలను తిరిగి బ్రతికింపజేస్తుంది. తిరిగి బ్రతికింపజేయగల శక్తి యేసు ప్రభు శరీరంలో ఉన్నది కనుక ఈ శరీరం తినేవాడు ఎల్లప్పుడూ బ్రతికే ఉంటాడు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు బలను మిస్ కాకండి. నీవు విశ్వాసములో ఉన్నంత మాత్రాన, మందిరానికి వస్తున్న మాత్రాన పరలోకానికి వెళ్ళిపోము. నీళ్ళలో మునిగినంత మాత్రం నీళ్ళలో మునుగుట, లేచుట అనగా బాప్తిసం పొందుట అది మొదటి ఒక క్రమం, ఒక పద్ధతి. పిల్లలు చాలామందికి చాలా సంగతులు తెలియవు. ఒకళ్ళు 5వ క్లాసు లేదో 10వ క్లాస్ చదువుతున్న పిల్లోడికి 6, 7 ఎన్నో సబ్జెక్టులు ఉంటాయి. ఒక సబ్జెక్ట్ పాస్ అయిపోయినంత మాత్రం 10th పాస్ అయిపోయినట్టే కాదు. అవునా చెప్పండి? వాటి బాగా చదివిసో బాగా మార్కులు వచ్చేస్తే 10th క్లాస్ పాస్ అయిపోయినట్టు కాదు. అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలా. అవునా కదా? మన సబ్జెక్ట్ దగ్గరికి వద్దాం. మనం కూడా బాప్తిసం పొందామండి, నీటిలో మునిగామండి, తేలేమండి, రక్షణ పొందామండి, పరలోకానికి వెళ్ళిపోతానండి అని భ్రమపడకండి. అది ఒక సబ్జెక్ట్ మాత్రమే. హల్లెలూయా. అది ఒక సబ్జెక్ట్ మాత్రమే. మందిరానికి వస్తున్నామండి, పాటలు పాడుతున్నామండి, ప్రార్థన చేస్తున్నామండి, అది ఒక సబ్జెక్టు మాత్రమే. అర్థమైందా? నేను ఎవరిని ముట్టుకోనండి, అంటుకోనండి, చాలా పరిశుద్ధంగా ఉన్నానండి, నేను చాలా నీతిమంతుడండి, పరిశుద్ధురాలండి అంటే పరలోకానికి వెళ్ళిపో. అది కూడా భక్తి జీవితంలో, భక్తి పాఠశాలలో, విశ్వాస పాఠశాలలో ఒక సబ్జెక్టు మాత్రమే. ఇలాగా కొన్ని సబ్జెక్టులు కలిపితే ఒక తరగతి అవుతుంది. ఆ తరగతి పాస్ అవ్వాలంటే అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి. ప్రియులారా, ఆ పాస్ అయ్యవలసిన విషయాల్లో మనం ఒకటి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువు యొక్క శరీరము మృతతుల్యమైన మన శరీరములో నిక్షిప్తమైనప్పుడు లేదా కలపబడినప్పుడు లేదా చేర్చబడినప్పుడు మరణించిన మనము కూడా తిరిగి లేపబడతాము. ప్రియులారా, పెద్దవారులారా వినండి, మనము చిన్నపిల్లలు వినండి, మనందరూ ఒకరోజు మరణిస్తాం. అయితే మనల్ని తిరిగి బ్రతికింప చేయగల శక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన బలములోను, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరంలో మాత్రమే ఉన్నది. మన భక్తి, మన విశ్వాసము మనకంటే పాత నిబంధన గ్రంథములో భక్తులు చాలామంది ఉన్నారు. కానీ అందరూ పరలోకానికి వెళ్ళిపోలేదు. ఒకళ్ళు ఇద్దరో ఆ పరదేశంలోకి లేకపోతే నిత్యత్వంలోకి వెళ్ళి ఉంటారు. అది వేరే సబ్జెక్ట్ని మాట్లాడను. కానీ ఒకవేళ వాళ్ళు కూడా మన వలె విశ్వాసం ఉంచినంత మాత్రం పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటే, యేసు ప్రభు చనిపోయి పునరుత్థానుడు తిరిగి లేచినప్పుడు ఆయన ఒక చెరని పట్టుకొని పైకి వెళ్ళడు. ఆ చెర అన్నదే లేదు. అంటే ఆ భక్తులే కనబడరు, ఎందుకంటే వారు ముందు వెళ్ళిపోయి ఉంటారు. అందుకే పౌలు కొరింథీయులకు ఒక మాట అంటాడు, ఇదిగో ప్రథమ ఫలము క్రీస్తు అంటాడు. ప్రథమ ఫలము క్రీస్తు. మొట్టమొదటిసారిగా పరలోకానికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అంతవరకు పరలోకపు గవినిలో అడుగుపెట్టిన వారు లేరు. యేసు ప్రభుయే మొట్టమొదట వ్యక్తి. అందుకని అంటాడు, నేనే మార్గం. హల్లెలూయా. నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు, చేరలేడు. నా ద్వారానే. వాళ్ళు పాత నిబంధన వాళ్ళైనా కొత్త నిబంధన వాళ్ళైనా, వారు ఇండియాలో క్రైస్తవులైనా అమెరికాలో క్రైస్తవులైనా, తెల్లోలైనా నల్లోలైనా, కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళైనా, సీనియర్స్ అని ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువే మార్గం. అంటే ఆయనే ఆ ద్వారమైనాడు, మొదటి మెట్టై ఉన్నాడు. ఆయన ద్వారానే మనము పరలోకానికి రావాలి. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఆయన లేకుండా పరలోకం లేదు, ఎవ్వరికీ లేదు. అందరికీ ఒకటే లెక్క ఉంటుంది. జాగ్రత్తగా వినండి, నేను మీకు అప్పగించిన దానిని పౌలు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి 11:23 నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని, ప్రభుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి. చూడండి, లూకా సువార్త 22:17 ప్రభు తను అప్పగింపబడిన రాత్రి దగ్గరికి వెళ్తున్నాను. ప్రభు రాత్రి భోజనం ఇది. దీని పేరు
ప్రభు రాత్రి భోజనము. ఆయన గిన్నె ఎత్తుకొని ఆ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ. మీరు దీనిని తీసుకొని ఆ. మీలో పంచుకొనుడి. ఆ. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు ఆ. నేను ద్రాక్షారసము త్రాగనని ఆ. మీతో చెప్పుచున్నాను. నేను ఆ. పిమ్మట ఆ. ఆయన ఒక రొట్టె పట్టుకొని పిమ్మట యేసుక్రీస్తు ప్రభువారు ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి దానిని విరిచాడు. వారికిచ్చి ఆ. ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము. చాలమ్మా. ఇది మీ కొరకే ఇయ్యబడుతున్న నా శరీరం. యేసు ప్రభు రాత్రి అప్పగింపబడతాడు. ఇంకా గెత్సెమనే తోటలోనికి వెళ్ళలేదు. వారు రాత్రి పస్కా విందును ఆచరించడానికి కూర్చున్నారు. బాగా భోజనం చేశారు. వారు పస్కా భోజనాన్ని చేసేశారు. పస్కా యొక్క భోజన క్రమం అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి అందరికి ఇస్తున్నాడు. 12 మంది శిష్యులకు దాన్ని అప్పగిస్తూ ఒక మాట అంటున్నాడు, ఇదిగో ఇది మీ కొరకై విరవబడుతున్న నా శరీరం. ఏదో రావడం, ఎంత బేగ అయిపోద్దా, ఎంత బేగ అయిపోద్దా, ఎంత బేగ అయిపోద్దా. ప్లీజ్ అండి, దేవుని సన్నిధిలో ఒక్క దినం గడపాల. ఎంత? మీరు చక్కగా 1 గంట గడుపుతున్నారు, చక్కగా ప్యాషన్గా. ప్రియులారా, ఆ ప్రభు బలలో చేతులు పెడుతున్న మనము, అది ప్రభు శరీరము. నా కొరకై విరవబడుతున్న, నా కొరకై నలగగొట్టబడిన, మనందరి కొరకు కల్వరు శిలువలో దున్నబడిన అనే శరీరము మాంసపు ముద్ద రొట్టె ముద్దగా మార్చాడు ఆయన. అప్పటికే ఆయన ఆత్మలో ఆ శిలువ మరణాన్ని చూస్తున్నాడు. అప్పటికే ఆ శరీరం మీద కొరడ దెబ్బలు చూస్తున్నాడు. అప్పటికే ఆయన దర్శనములో ఆ యొక్క దృష్టిలో, ఆలోచనలో ఆ రాత్రి ఆయన పట్టబడుతున్న విధానాన్ని చూస్తున్నాడు. మరుసటి రోజు ఆయన శిలువ పడడం చూస్తున్నాడు. ఆ వారు ఆయన శరీరం మీద ఏ కార్యం చేయబోతున్నారో యెషయా గ్రంథం 53 అధ్యాయంలో 4-5 వచనాలు చదవండి త్వరగా. యెషయా గ్రంథం 53 అధ్యాయం 4-5-6 వచనాలు త్వరగా చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ప్రియులారా, మనందరి రోగములను అతడు భరించాడు. మన వ్యసనములను వహించెను. మొట్టమొదటి రోగము పాప రోగము. మనందరికీ ఒక రోగం ఉంది. అందరికీ రోగం ఉంది. రోగం లేని చేయొద్దండి. పాప రోగం లేదు, నేను పుట్టుకతోనే పరిశుద్ధురాలని అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అందరిలో పాప రోగం ఉంది. ఈ పాప రోగముతో చచ్చిన మనలను ఎఫెసీ పుస్తకం 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పుస్తకం 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. ఆయన ఎవరైనా? ఆయన మిమ్మును కూడా క్రీస్తుతో బ్రతికించును. చదవండి, సరి చదవండి వచ్చిన భాగాన్ని. మీ అపరాధముల చేతను, అందరూ చెప్పండి, అపరాధముల చేతను పాపముల చేతను. ఎలాగట? పాపములు చేత మీరు చచ్చిన వారై ఉండగా, మీరందరూ చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన ఎవరు? క్రీస్తు ఎవరు? ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా, ఎవరితో కూడా? క్రీస్తుతో కూడా. క్రీస్తు మనం. ఎవరెవరో? క్రీస్తు మనం. ఎవరెవరో చెప్పండి. క్రీస్తు మనం. క్రీస్తుతో కూడా మనలను ఆయన బ్రతికించును. ఎవరా మూడో వ్యక్తి? ఎవరు? ఆయన మిమ్మును అంటే నిన్ను, తర్వాత క్రీస్తుతో, ఇద్దరు ఆయనతో నిన్ను లేపుతాడు. ఆయనతో నిన్ను ఎలాగ లేపుతాడంటే, నీలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము ఈ రొట్టె మూలముగా లేదా ప్రభు రాత్రి భోజనం మూలముగా నిన్నును క్రీస్తును, నీలో క్రీస్తును కలిపి, అర్థమవుతుందా? తండ్రి అనే దేవుడు నిన్ను క్రీస్తుతో కలిపి, అనగా ప్రభు వాళ్ళతో నిన్ను కలిపి అతడు ఏం చేస్తాడట? పైకి లేపుతాడు. అపరాధముల చేత, పాపముల చేత, దోషము చేత, పాప రోగము చేత చచ్చిన మనలను యేసుక్రీస్తుతో పాటు లేపుతాడు. ఎలా లేపుతాడు?
నీకు యేసుబాబు వస్తాడు, నాకు వస్తాడు, ఆ అమ్మకు వస్తాడు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి యేసుప్రభు వేషం వేసుకొని ఆ యొక్క అంటే వేషం అంటే ఆ యొక్క రూపం దాల్చుకొని చచ్చిపోయి నిన్ను లేపడానికి నీ కొరకు ఒకసారి, నీ కొరకు ఒకసారి, నీ కొరకు ఒకసారి రాడు. అర్థమవుతుందా? నీతో ఆ అమ్మ వచ్చిందంటే అర్థం ఏంటి? ఆ అమ్మ వెనకాతడు ముందని కాదు. ఏంటి అర్థం చెప్పండి? ఇద్దరు కలిసి వస్తేనే నీవు ఆమె కలిసి వచ్చావు అంటారు. ఒకడు వెనక్కి వచ్చినా నిన్ను ముందు చూసిన ఏమంటారంటే ఏదే అమ్మ అంటాడు. అంతేనా? ఇప్పుడు మీ భార్య భర్తలు వచ్చారండి, ఈ అమ్మ ముందు కనబడింది, అమ్మాయి అక్కడ కనబడి, నేను అనుకోండి అక్కడ నుంచి చూస్తే ఓహో అలా ఆయన రాలేదు కావాలి అనుకుంటున్నాను. కానీ వెనకాతల ఆయన వచ్చాడు, వెనకాతల వచ్చాడు, దానిని కలిసి వచ్చారు అనరు. ఇద్దరు ఒకేసారి కనబడితే కలిసి వచ్చని అర్థం. జాగ్రత్తగా వినండి. ఆయన అంటే ఆయన క్రీస్తుతో పాటు, చదవండి, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. స్తోత్రం చెప్పండి. ఎవరితో కూడా బ్రతికిస్తాడు ఆయన? ఎవరితో కూడా బ్రతికిస్తాడు? క్రీస్తుతో కూడా బ్రతికిస్తాడు. మృతమైన మనల్ని, సమాధి చేయబడే మనల్ని, సమాధిలో ఉన్న మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికిస్తాడు. క్రీస్తుతో కూడా బ్రతికిస్తాడు అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్న యేసు ప్రభు శరీరము, మనం భుజించిన ఈ మన్నా ఏం చేస్తంటే అంత్య దినాన్న మనలను పైకి లేపుతుంది. చివరి దినాన్న మన పైకి లేపే, మరణములో నుంచి, మట్టిలో నుంచి మనంతా మనం లేవలేం. కానీ మనం భుజించిన ఆ భోజనం అనగా ప్రభు యొక్క శరీరము మనతో పాటు సమాధి చేయబడుతుంది కదా. సాదృశ్యముగా ఉపమానముగా మనతో కూడా ఉన్న శరీరం ఏం చేస్తంటే ఆ శరీరం మనలో పెట్టి యేసు ప్రభు రాకడ దినాన్న మనల్ని పైకి లేపుతాడు. మరణము నుంచి పైకి లేపగలవాడు దేవుడైన తండ్రి అయిన దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో రొట్టె కదా సరదాకి తీసుకోకండి, ఏదో నెలకు ఒకసారి తీసుకోవాలిగా తీసుకోకండి. తీసుకున్నప్పుడు ఒకటి చెప్పమన్నాడైనా, ఎవడు వివేచించక. చూడనా, కండిషన్ చెప్తాను, ముగిస్తాను త్వరగా. 11వ అధ్యాయం 28వ వచనం, 11వ అధ్యాయం 28వ వచనం, 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఏం చేయాలా? తన్ను తాను ఎవరు? కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. తన్ను తాను పరీక్షించుకొని అప్పుడు అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉంది త్రాగా వలయను. అలాగునా చేసి తమ్ము తాము పరీక్షించుకోవాలి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మీ హృదయాన్ని మీరు పరీక్షించుకోవాలి. మీ ఆలోచన మీరు పరీక్షించుకోవాలి. ఈ నెల దినాలు దేవుని ఎదుట నువ్వు ఎలాగున్నావో నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ఏంటంటున్నాడని తన్ను తాను పరీక్షించుకోవాలి. ఏదో ప్రబ్బల్ల కదా, ఏదో సరే కాదండి. నీవు దీని కొరకు లిటరల్గా భయంకరమైన లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాం. దీని కొరకు ప్రభు అడుగుతాడమ్మా, నిన్నెవడు తీసుకోమన్నాడు, నువ్వెందుకు తీసుకున్నావు, నువ్వు ఎలాగ తీసుకున్నావు అని ప్రభు అడుగుతాడు. పాపము చేసి ఇష్టాసారంగా బ్రతుకుతూ వాక్యానుసారంగా బ్రతకకుండగా, జీవితంలో ప్రార్థన లేకుండగా, పరిశుద్ధత లేకుండగా, యథార్థత లేకుండగా, నోటి ద్వారా అబద్ధలాడుతూ బూతులాడుతూ అసభ్యకరమైన కార్యాలు చేస్తూ దేవునికి నచ్చినదాన్ని చేసుకుంటూ, కొంతమంది అయితే ఇంకా బాధాకర విషయం ఏంటంటే వాక్యము తెలిసి కూడా వాక్యానుసారంగా బ్రతకకుండగా, జీవించకుండా, వాక్యానికి భయపడకుండగా, వాక్యానికి లోబడకుండగా, వాక్యమును బట్టి సరి చేసుకోకుండగా ఇప్పుడు ఎలాగున్నారో మీరు వచ్చిన నెలే ప్రభాలు తీసుకున్నప్పుడు కూడా ఎట్టాగే ఉంటారు. నేను చాలామందిని గమనిస్తున్నాను. ప్రభాలు ఇప్పుడు తీసుకుంటారా, వచ్చిన నెల తీసుకుని ఇలాగే ఉంటారు. కానీ నెల దినాలలో మార్పు ఉండదు, చేర్పు ఉండదు, మార్పు ఉండదు ఆలోచనల్లో. ప్రియులారా, బైబిల్లో చిన్న పాపం ఉంది, చాలా చిన్న పాపం.
ఏడో తెలుసా? చిన్న పాపం, చిన్న సింపుల్ అయిన పాపం లాంటి చిన్న చెప్తాను అని అంటాడు ఆయన సమూయేలు గ్రంథములో. ప్రార్థన చేయకపోవడమే పాపం అని రాశాడు ఆయన. ఏంటి పాపం? ప్రార్థన పాపం అని తెలిసి కూడా పాపం చేస్తున్న వాళ్ళు ఏమంటారు? అది తప్పు అని తెలిసి ఆ తప్పును సరిచేసుకోకుండా ప్రభు బలలోనికి వస్తున్నావు. చిన్నది అది. ఇంకో చిన్న పాపం చెప్తానా? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించు. అస్సలు పచ్చగడ్డేస్తుంటే బొగ్గుమంటది. ఒకే చర్చిలో ఉన్న విశ్వాసుల కోసం చెప్తున్నాను, ఒకే చర్చిలో ఉన్నటువంటి బిడ్డల కొరకు చెప్తాను. ఈ అమ్మంటే ఆ అమ్మ పడదు, ఆ అమ్మంటే ఈ అమ్మకే పడదు. ప్రభా 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 తీసుకోండి. చిన్నది. ఇంకొక చిన్న పాపం చెప్తాను. జెఫన్యా గ్రంథంలో ఉంటుంది ఆ మాట, 2వ అధ్యాయం 3వ అధ్యాయం అనుకుంటాను. అని అంటాడు, సమయమును పోయనేక సిగ్గుమాలిన జనులారా, పొట్టు గాలికి ఎగసిపోయినట్లుగా ఎగిరిపోతూ ఉంది, సమయము గతించిపోతూ ఉంది అని చెప్తాడు. జీవితంలో నువ్వు ఈరోజు ఏం చేసావంటే, ఈరోజంతా ఏం చేసావమ్మా అని అడిగితే సమాధానం లేనటువంటి వారు సమయాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని, క్రమాన్ని పాడు చేసుకుంటున్న వారు చిన్నది. అర్థమవుతుందా? నరహత్య చేస్తూ ఉన్నాం మనం. నరహత్య. నీ సహోదరుణ్ణి చూసి నువ్వు వ్యర్థుడా అని అంట నరహత్యతో సమానం అన్నాడు. నరహత్యతో సమానము. నీ సహోదరుని చూసి నువ్వు వ్యర్థుడా, పనికిరానివాడా, నువ్వు దౌర్భాగ్యుడు అని తృణీకరిస్తావు చూడు, దానిని నరహత్య అన్నారు. అది చిన్న పాపంలా కనబడుతుంది, కానీ హత్య అది. బైబిల్ గ్రంథం నూతన నిబంధనలో ఒక వ్యభిచారం ఉంది. నూతన నిబంధనపు వ్యభిచారం ఏంటి? నూతన నిబంధన వ్యభిచారం అంటే ఒక స్త్రీనో లేదా ఒక పురుషుడినో మోహపు చూపుతో చూచుటయే వ్యభిచారం అని రాయబడింది. శరీర సంబంధం, శరీరము కలవకపోయినా, శరీరము పాపంలో కలయకపోయినా ఒక వ్యక్తిని మోహపు చూపుతో చూచుటయే వ్యభిచారం అది ఉంది. పరిశుద్ధులైన దొంగలున్నారు, దొంగతనం ఉంది, దొంగలిక్కడని బైబిల్లో ఉంది. వ్యభిచారం చేయొద్దని ఉంది. ఆ వ్యభిచారాన్ని కొత్త నిబంధనలో మోహపు చూపుతో చూచుట వ్యభిచారం అని ఉంది. నరహత్య చేయొద్దని ఉంది. నీ సహోదరుని కత్తి పట్టుకొని గొడ్లు పట్టుకొని నరకకపోయినా నీ సహోదరుని వ్యర్థుడా, మోసగాడా, అన్యాయస్తుడా అని చెప్పి తృణీకరించటము నరహత్య అని ఉంది. 3వది దొంగతనం అని ఒక దొంగతనం ఉంది. దొంగతనం అంటే పక్కింట్లో దూరి ఆ ఇంట్లో బీరువాలు ఓపెన్ చేసి, బ్యాంకులోకి వెళ్ళి లాకర్లు ఓపెన్ చేసి చేసే దొంగతనమే కాదు. బైబిల్ గ్రంథంలో మలాకీలు రాయబడుతుంది, దేవుని దగ్గరట మనుషులు దొంగులిస్తూనే ఉన్నారట. ఎవరిదో దొంగతనం చేస్తున్నారు? మనుషులైతే కనబడితే తొంతరని, మనుషుల దగ్గర చేస్తే కనబడితే ఏం చేస్తాం? చెప్పండి. కొడతారా? మీరు ఎలా చెప్పారు తెలుసా? ప్రేమతో కౌగిలించుకున్నట్లుగా కొడతారండి అని చెప్తున్నారు. మీరు కొడితే ఎలా కొడతారు? లాగి పెట్టి కొడతారు. అర్థమైందా? మనుషుల దగ్గర చేస్తే, దొరికితే, కనబడితే మరి దాన్ని ఏమంటారంటే దొంగతనం అంటారు. కానీ మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే నేరుగా చేస్తూ చూడనా మలాకీ గ్రంథం. ఇవన్నీ చూపించే సమయం లేదు. కొన్ని విషయాలు నేను సరిచేసుకోవాల్సిన విషయాలు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలి 3:8 చదవండి దయచేసి. మానవుడు దేవుని యొద్ద దొంగిలి. ఆగమ్మా. మానవుడు దేవుని యొద్ద, ఎవరి దగ్గర? మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేస్తున్నాడట.
దేవుడిచ్చిన సమయాన్ని దొంగతనం చేస్తున్నాడు, దేవుడిచ్చినటువంటి బలాన్ని దొంగతనం చేస్తున్నాడు, దేవుడిచ్చిన సంపద దొంగతనం చేస్తున్నాడు. తర్వాత చదువు. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టాత్మరణలో ఈ యొక్క దొంగిలితిరి. చాలు, దొంగలిస్తున్నారు, మీరు దొంగతనం చేస్తున్నారు అని చెప్తున్నాడు ఆయన. ప్రభా మేమేం దొంగతనం చేస్తున్నాము అని అడుగుతున్నారు. మేము దొంగతనం చేయలేదండి, మేము చాలా నీతిగా ఉన్నామండి, ప్రభు బల్లకి వెళ్తున్నామండి, మేము చాలా పరిశుద్ధంగా ఉన్నామండి, ప్రభు బల్లకి వెళ్తున్నామండి, మేము ఎక్కడ దొంగతనం చేస్తాం ప్రభు అని అడుగుతున్నారు. మనుష్యుడట దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. మోహపు చూపుతో చూస్తూ వ్యభిచారం చేస్తున్నాడు. తన తోటి సహోదరిని మీద నింద వేసి, తన తోటి సహోదరుడి మీద నింద వేసి వాళ్ళ సాక్ష్యాన్ని చంపి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని చంపి నరహత్య చేస్తూ ఉన్నారు. వారి వ్యక్తిత్వాన్ని చంపేసి వాడు ఇలాంటోడండి అని అంటే వాడి క్యారెక్టర్ అంతా పోయినట్టుగా కదా. చెప్పండి, ఇప్పుడు ఒక ఆమెలో తప్పు చేస్తుందంటే ఒక వ్యక్తి మీద నువ్వు నిందించావు అనుకో, ఆ వ్యక్తి జీవితం నాశనం అయిపోయినట్టుగా కదా. ఆ వ్యక్తిని ఎవరు చూసినా ఆవిడ తప్పుడు వ్యక్తి అనుకుంటారు కదా. నువ్వేం చేసావు? ఆమెని అందరి దృష్టిలో చంపివేశావు. నువ్వు నరహంతకురాలివి, నువ్వు నరహంతకుడవు. ఇవి చేస్తూ ప్రభు వాళ్ళని ఎంత ధైర్యంగా వెళ్తూ తీసుకొని మేమును క్రైస్తవులమే, మేమును దేవుని బిడ్డలమే అంటూ ఉన్నావు. తర్వాత పక్కింట్లోనో ఎదురింట్లోనో ఇంట్లోనో దొంగతనం చేయకుండా దేవుని దగ్గరే నేరుగా చూచుచున్న ఆయన దగ్గర దొంగతనం చేస్తున్నావు. ఆయనకు కన్నులుండే సమస్తమును బాగుగా చూస్తున్న ఆయన దగ్గర ఆయన చూడట్లేదు అనుకొని ఆయన దగ్గర దొంగతనం చేస్తా ఉన్నాం. ప్రియులారా, ఇది మీకు తగదు. క్రైస్తవ సంఘమా మేలుకోవాలి, దేవుని బిడ్డలారా సరి చేసుకోవాలి. ఈ నెల కాకపోతే వచ్చిన ఈరోజు కాకపోతే రేపటికి సరి చేసుకోవాలి. దొంగలను చూడనా, ప్రకటన గ్రంథం త్వరగా ప్రభువులకు వెళ్తున్న మనము నిలువెల్ల మనము సరి చేసుకుందాం. ఉన్న పాటున ప్రభు దగ్గర సరి చేసుకుందాం. చూడనా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం. త్వరగా చదవండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపుట ఎందురు. చాలు పిల్లరా, అబద్ధమును జరిగిస్తూ దేవుని దగ్గర సమయాన్ని పాడు చేసుకుంటూ దొంగతనము చేస్తూ దొంగలు వ్యభిచారులు నరహంతకులు అని రాశాడు ఆయన. చూడన్నా, ఎఫెసీ పుస్తకం 5వ అధ్యాయం 2-3 వచనాలు, 3-4 వచనాలు. ఎఫెసీ పుస్తకం 5వ అధ్యాయము 3-4 వచనాలు. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధముగా మనం ఆచరించాలి. పరిశుద్ధులు ఉండవలసిన పరిస్థితి కొరకు పౌలు గారు చెప్తా ఉన్నారు. ఇది ఏ పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధులలో ఏముండకూడదట? జారత్వం ఉండకూడదు. ప్రతిదానికి జారిపోయే మనస్తత్వము. వివాహము కాకముందా చేసే పాపాన్ని జారత్వం అంటారు, వివాహం అయిన తర్వాత చేసేదాన్ని వ్యభిచారం అంటారు. ప్రియులారా, జారత్వమే కానీ అపవిత్రతయే కానీ. తర్వాత అపవిత్రత అంటే అన్నీ వస్తాయి. అపవిత్రత అంటే మోసము, దొంగతనము, అబద్ధము, అన్యాయం ఇవన్నీ వస్తాయి అపవిత్రతలో. చదువునాను. అపవిత్రతయే గాని, లోభత్వమే గాని. లోభత్వము ఇందాక మీకు చెప్పాను కదా, దేవుని ఎదుట మనిషి దొంగలించునా, దేవుని ఎదుట మనుషుడు దోచుకొనునా, దేవుని సొమ్ముని లోభత్వముతో మీ దగ్గర ఉంచుకోవటం వలన 2 నష్టాలు జరుగుతాయి. ఒకటి, భూమి మీద ఆశీర్వాదాన్ని చూడలేము, నిత్యత్వములో పరలోకాన్ని మనము చూడలేము అనే సంగతిని పరిశుద్ధుడు చెప్తా ఉన్నాడు. ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను వినండి. ప్రభు బల్లని సమీపిస్తున్న సహోదరులా, ఏం చేయకూడదో పరిశుద్ధాత్మ దేవుడు లిఖించాడు మన కొరకు. జాగ్రత్త వినండి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని. కృతజ్ఞత వచనం అంటే కృతజ్ఞతావచనం. దేవా, నువ్వు నాకు మేలు చేసావు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు.
తర్వాత ఏం చేయకూడదు? మీరు ఎవరు? పక్క వాళ్ళ వైపు చూడమ్మా, పక్క వైపు చూడు, పక్క వాళ్ళ వైపు చూడండి ఒకరికొకరు. హేయ్ మీరు, పక్కడు చెప్పు, నీవు బూతులైనను నా మొఖం చూస్తారేంటి మీరు? పక్కడితో చెప్పు, బూతు మాటలైనను, పోకిరి మాటలు, తర్వాత సరసోక్తులు అంటే ఏటో? అరే బావా, ఆ బావ రాడు 2 సంవత్సరాలు, ఆ బావ ఎక్కడికి వెళ్తున్నాడు? అరే బావా, ఇద్దరు కామెడీలు చేసుకుంటుంటారు, జోకులు వేసుకుంటుంటారు, ఎటకారంగా మాట్లాడుకుంటుంటారు. నోట్లో ద్వంద్వ భాష డబల్ మీనింగ్లతో మాట్లాడుకుంటారు. కామెడీ మాట్లాడతారు, జోకులు వేస్తారు, అసభ్యం మాట్లాడతారు, పోక్రీ మాట్లాడతారు. చక్కగా ఫస్ట్ లైన్లో ఉంది, మీరు బూతులైనను. కొంతమంది నోరిప్పితే బూతు మాటలు తప్ప మంచి మాటలు రావు. ఆదివారం వచ్చి ప్రభువల్లా జాగ్రత్త, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. చూడండి కొరింథీ పుస్తకం, ఇప్పుడు చూడండి కొరింథీ పుస్తకంలో పౌలు గారు చెప్పుచున్న మాట, వాక్యపు పునాది మీద మీరు ఉండాలా. చదువమ్మా. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించు. రక్షణ పొందిన వారులారా, ముగిస్తున్నాను, జాగ్రత్త, మిమ్మల్ని మీరు పరీక్షించుకొనవలెను. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అలా చేయాలా? ఏం చేయాలా? పోకిరి మాట్లాడకుండా ఉండాలా, సరసోక్తులు ఆడకుండా ఉండాలా, అబద్ధాలు ఆడకుండా ఉండాలా, బూతులు ఆడకుండా ఉండాలా. ఇవన్నీట ఉచ్చరించకూడదు. ఇవి మీకు చెప్పండి, ఇవి మీకు అమ్మా ఏంటి? ఇవి మీకు తగదు, ఇది మీరు చేయకూడదు. ఈ బూతులు ఆడకూడదు, సరస్వక్తులు ఆడకూడదు, చూడకుండా ఒక వ్యక్తి మీద నింద వేయకూడదు. నీవు నరహత్య చేస్తున్నావు సుమి, జాగ్రత్త. బూతులు ఆడుతున్నావు, డబల్ మీనింగ్ మాట్లాడుతున్నావు, సరస్వక్తులు ఆడుతున్నావు, ఇది మీకు తగదు. 5వ వచనం చదవండి, ఇంపార్టెంట్ అని వచనం. 5వ వచనం, ఎఫెసీ 5:5. వ్యభిచారి అయినను, ఆగండి, వ్యభిచారి అయినను. ఎవరు వ్యభిచారం? మన నూతన నిబంధన వ్యభిచారము ఎవరు? నూతన నిబంధన ఆడోళ్ళు మగోలే చూడడం కాదండి, ఆడ మగ 2 రాయరు, ఎక్కడో ఒక్కొక్కటే రాస్తూ ఉంటారు బైబిల్లో. ఈ స్త్రీలు అయినా పురుషులైనా మోహపు చూపుతో చూచుట వ్యభిచారము. అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి. ఈ లోబి అనే మాట ఇక్కడ ఇదే అధ్యాయంలో 2 సార్లు రాశాడు. 2 సార్లు రాయబడింది ఆ లోబి అనే మాట. ఈ లోబినే పాత నిబంధనలో దొంగ. లోబి అంటే పిష్నారి, దేవుని సొమ్మును దొంగిలిస్తున్న వ్యక్తి. మీరు అనుకుంటున్నారు ఏంటి పదే ఇది చెప్తున్నారని. మీరు రక్షణ పొందారు, పరలోకాలకు వెళ్ళాలని ఆశ. మీరు మందిరానికి వస్తున్నారు, పరలోకానికి వెళ్ళాలని ఆశ. మీకు వాక్యము తెలుసు, పరలోకానికి వెళ్ళాలని ఆశ. మీకు కొంత జ్ఞానం ఉన్నది, ప్రార్థన చేస్తున్నావు, లోకంలో నుంచి విడిపించబడ్డావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు లోభం అనే ఆ చిన్న బలహీనత వలన పరలోకాన్ని కోల్పోవడం అని నా ఉద్దేశం. అర్థమవుతుందా? మీరు సినిమాలు మానేశారు అని అనుకుంటున్నాను, షికార్లు మానేశారు అని నేను అనుకుంటున్నాను, లోకంలో తిరగడం మానేశాను అనుకుంటున్నాను. తిరిగిన వాళ్ళు తిరుగుతున్నారు, వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు, సినిమాలు చూస్తున్న వాళ్ళు చూస్తున్నారు. కానీ ప్రభు బాల దగ్గరికి వచ్చి తీసుకుంటున్నా. ఓకే, ఒక్క ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, నీకు వాక్యము తెలిసి కూడా ఈ లోభత్వం అందు నువ్వు సాధకము చేయడాన్ని బట్టి చూడనా, ఎఫెసీ పుస్తకం 5:5 రిపీట్ చేస్తూ ఉన్నాను.
వ్యభిచారి అయినను, ఆ. అపవిత్రుడైనను, ఆ. విగ్రహారాధికుడై ఉన్న, ఆ. లోబి అయినను, ఆ. క్రీస్తు యొక్కయు యొక్కయు దేవుని యొక్కయు ఆ. రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి ఆ. మీకు నిశ్చయముగా తెలియను. ఆమేన్. క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకును హక్కుదారుడు కాదని తెలుసుకొనవలెను. ప్రభువులకి ఇస్తున్న నీవు, దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు, వాక్యము తెలిసిన నీవు సహోదరి, దేవుని రాజ్యమును కోల్పోకూడదన్నది మా ఉద్దేశమై ఉన్నది. దేవుని రాజ్యాన్ని కోల్పోకూడదు కనుక తన్ను తాను పరీక్షించుకొనవలెను. మనలో మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. చూడండి, ఇంకొక మంచి మాట చూపించి నేను ముగిస్తాను. యోహాను గారు రాసిన మొదటి పుస్తకం 3వ అధ్యాయము 20వ వచనం. యోహాను గారు రాసిన పుస్తకము, మొదటి పుస్తకము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక, ప్రియులారా చూడండి, ఎరిగి ఉన్నాడు గనుక ఆ. మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. మన హృదయము ఏ ఏ విషయములు ఏ ఏ విషయములలో, వింటున్నారా, మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందము. మళ్ళా చెప్తున్నాను, మన హృదయం. స్తోత్రం చెప్పండి. ఎవరి హృదయం? ఎవరి హృదయం? మన హృదయం ఏ ఏ విషయముల యందు ఇందాకలా చెప్పబడిన అపవిత్రత యందును, తర్వాత పోకిరి చేష్టల యందును, సరసోక్తుల యందును, బూతుల యందును, వ్యభిచారము చారత్వం అందును, లోభత్వం అందును. అమ్మ వినండి, చివరి 2 నిమిషాలు ముగిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. ఇక్కడ వాళ్ళు ఇప్పటి వరకు కొన్ని విషయాలు చెప్పబడ్డాయి కదా. ఇందులో ఎక్కడ మన హృదయం మనతో మాట్లాడుతూ ఉందో వింటున్నారా? సినిమాలకు వెళ్తున్న యవ్వన పిల్లలు జాగ్రత్తగా వినండి. మీరు సినిమాలకు వెళ్తారని నాకు తెలుసు. మీరు మందిరానికి వచ్చి కొంతమంది, ఒక్కరిద్దరు సిగరెట్లు తాగిన వారు కూడా ఉన్నారు ఇక్కడ. సిగరెట్లు యవ్వన పిల్లలు, మీరేం చేస్తున్నారో కన్నులున్న దేవుడు, చూచున్న దేవుడు నిశ్చయముగా చూస్తున్నాడు. కనుక మన హృదయం, మన మనస్సాక్షి, నేను దేవుని సొమ్ము దొంగిలిస్తున్నానా లేదా? నరహత్య చేస్తాను. నేను ఒక నరహత్య చెప్పాను. ఏ నరహత్య? మీ దగ్గర గొడ్లు ఉండదు, మీ దగ్గర కత్తులు ఉండవు, కానీ మనుషులు మాత్రం సమాధి చేసేస్తుంటారు. వ్యక్తుల మీద నింద వేసే వ్యక్తిని చంపేస్తూ ఉంటారు. నరహత్య. ప్రభా, నీవు ఒప్పుకోవట్లేదే వచ్చిన బాధ, ఒప్పుకోవట్లేదు. నీవు హృదయాన్ని దేవుని ఎదుట సరిచేసుకోవట్లేదు. నీ విధానంలో వెళ్తూనే ఉన్నావు, ప్రభువుని సమీపిస్తూనే ఉన్నావు. నీలో ఇది ఉందని సంగతి నీకు తెలిసినా కూడా అని అంటున్నాడు ఆయన. ఏ ఏ విషయాలలో, చదవండి, ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాం. ఆమేన్. నీవు ఈ విషయముల యందు దేవుని ఎదుట నీ హృదయమును సరిచేసుకొనవలెను. ఆలోచన విధానము, క్రియల విధానము, నడవడిక విధానము, మాట్లాడే విధానం, అన్ని విషయాలను దేవుని ఎదుట సరిచేసుకొని, అదే అన్నాడు పౌలు గారు, మీరు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని. చెప్పండి, ఏం చేసుకొని? నేను ఈ విషయంలో సరిలేని ప్రభా, నేను ఈ విషయంలో సరిలేని నాయన, ఇక్కడ సరిలేని ప్రభా, నేను ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, క్షమించు అని చెప్పి వచ్చేసారికి ప్రభు వాళ్ళ దగ్గర నిలబడినప్పుడు ఆ మాట అనగా ఆ యొక్క దోషము, ఆ తప్పు, ఆ యొక్క పొరపాటు మరలా చేయకుండగా సరిచేయబడిన వారమై ప్రభు వాళ్ళని సమీపించాలి. దేవుని స్తోత్రం.
మోకరిద్దామా, సరి చేసుకుందామా. నీ హృదయము నిన్ను దోషిగా నిలబెడుతుంది. నీ మనస్సాక్షి నిన్ను దోషిగా నిలబెడుతుంది. దోషిగా నిలబెట్టినప్పుడు నీవు దోషిగా నిలబడకూడదు. సరిచేయబడిన దానివై, సరిచేయబడిన వాడివై దేవుని ఎదుట నిలబడాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుంటూ ప్రభు వాళ్ళని సమీపిద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి అని తండ్రి మీకు వందనాలు. ఇదిగో నాయన, మేము మీ ఎదుట సరిచేసుకొనబడిన వారమై, సరిదిద్దుకున్న వారమై ఆ బల్లను సమీపించుటకును కృపని అనుగ్రహించమని, మా హృదయము, మా మనస్సాక్షి ఎక్కడ మేము పొరపాటు చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం చెప్తుందో ఆయా విషయాలలో సరిచేసుకున్న వారమై ప్రభు బలను సమీపించుటకు కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.